మహర్షి, నేను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు. ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ వెరీ గ్లాడ్. సుచిత్ర, ఈవేళ మంచి స్వీట్ తయారు చేయాలో. సర్లేండి, ముందు కాఫీ తీసుకొస్తున్నా. రా మహర్షి, కూర్చోండి రావణ్ గారు. మహర్షి, ఈ మధ్య నీలో ఏదో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏమై కదా? కాఫీ తీసుకోండి. మహర్షి, థ్యాంక్ యూ. నువ్వెప్పుడు ఇలా ఆనందంగా ఉండాలనే నా కోరిక. స్నేహితత్వం ఎంత గొప్పదో చూడు. దుఃఖాన్ని పంచుకుంటే కరిగిపోతుంది, ఆనందాన్ని పంచుకుంటే పెరిగిపోతుంది. ఓహో, ఈ రోజు వీరి కవితా గోష్ఠి మొదలైందన్నమాట. వాట్ డు యు మీన్? మీరు మాట్లాడేది కవిత్వం లాగా వినిపిస్తేను మీలో కవి హృదయం ఏదైనా ఒప్పుంగిందేమోనని. నిజాన్ని చూడగలిగేదే కవి హృదయం అయితే నేను చెప్పింది గొప్ప నిజం సుచిత్ర. కరెక్ట్. ఓహో, మీ మగవాళ్ళంతా కట్టుకట్టుకుని ఒక పార్టీ అయ్యారనమాట. ఎంతైనా జాతి అభిమానులే. లేదు సుచిత్ర, ఈయన చెప్పింది చాలా నిజం. ఆ నిజాన్ని నేను అనిపిస్తున్నాను. దుఃఖాన్ని పంచుకుంటే కరిగిపోతుంది, ఆనందాన్ని పంచుకుంటే పెరిగిపోతుంది. నిజమే, స్నేహతత్వం ఎంత గొప్పది. ఏమిటి, ఓ మంచి మిత్రుడితో గడుపుతున్న ఆనందం నాకు ఉంది. ఇదిగో మళ్ళీ స్వార్థం. ఆ కాడికి నాకు రాముడికి లేనట్టు. ఇదండి వరుస. పెళ్ళైన దగ్గర నుంచి నా దగ్గర ఉన్న తెలివితేటలన్నీ లాగేసుకుని నన్ను వాయించేస్తుంది. ఎనీవే, ఐ లవ్ ఇట్. భార్య చేతిలో ఓడిపోవటం చాలా మధురంగా ఉంటుంది. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా వెరీ ఇంటిమేట్ ఫ్రెండ్ ఈజ్ వైఫ్. చూడు మహర్షి, నాదో ఫ్రెండ్లీ సలహా. ఎంత స్నేహితులమైనా కష్టాల్ని పంచుకోగలమే కానీ అనుక్షణం నీ వెంటుండి నేను సంతోషపెట్టలేంగా. నేను, సుచిత్ర, రమణ నీకెప్పుడూ ఉంటాం. కానీ నీకు జీవిత భాగస్వామి కూడా కావాలిగా. నా మాట విని సుచిత్ర రూపాన్ని మనసు నుంచి చెరిపేసుకో. మరో స్త్రీ రూపాన్ని ప్రతిష్ఠించుకో. నా జీవితంలో మరో అమ్మాయి సుచిత్ర వద్దు, నాకెవరు వద్దు, వద్దు, వద్దు,